రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మిషన్ భగీరథలో జరిగిన అక్రమాలపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు కూడా సరికావంటూ హెచ్చరించారు. 30 రోజుల పాలనపై ఇలా అనాలోచిత ఆరోపణలు చేయడం వారి పరిపాలనకు నిదర్శనమంటూ చురకలంటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మిషన్ భగీరథలో జరిగిన అక్రమాలపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు కూడా సరికావంటూ హెచ్చరించారు. 30 రోజుల పాలనపై ఇలా అనాలోచిత ఆరోపణలు చేయడం వారి పాలనకు నిదర్శనమంటూ చురకలంటించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిష్పక్షపాతంగా పనిచేసే ఒక వ్యవస్థ ఇవాళ మీరు ఆరంభం చేయడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పండి. మీరు అధికారంలో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడదు. ఇంతవరకు మీ అవినీతి మీ కమిషనర్ భాగోతం తప్ప మీకు ఇంకోటి కనబడలేదని చెప్పంటున్నా. ఇలా వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా? నాకు ఆశ్చర్యం. నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ పార్టీ నాయకులు, వాళ్ళు అనుభవం గల నాయకులు, న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా? సిబిఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏ విధంగా అయితే సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో, సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఏంటి? అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది. అది ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. బట్ వేరే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఏదైతున్నదో మనం పారదర్శకంగా వాస్తవాలు వెలికి తీసే విధంగా నిష్పక్షపాతంగా పనిచేసే ఒక వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థను మాత్రమే చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంలో ఏదైతే ఉన్నగూరినటువంటి అవినీతి కానీ అవకతవకలే కానీ ఇవన్నీ ప్రధానంగా ఇవాళ ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడం జరుగుతుందో ఇవన్నీ వెలికి తీయాలంటే ఏకైక మార్గం, ఆ మార్గం కూడా ఏదో ఇట్ మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. దట్ ఇన్వెస్టిగేటింగ్ ఈజ్ ఆల్సో మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. అది పారదర్శకంగా కనబడాలనే భావనతో ఏదైతుందో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పండి. నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పంటున్నాను. ఇవాళ ఏ లోపభూయిష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము, అంచనాలు రూపొందించడము, నిర్మాణ